మన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్ కుమార్. అతను కూడా మ్యూజిక్ డైరెక్టరే, హీరోగా కూడా చాలా సినిమాలు చేశాడు అతను. ఇప్పుడు తన 25వ సినిమా కింగ్స్టన్ అని తమిళ్లో వచ్చింది. ఆ సినిమాలో హీరో జీవి ప్రకాష్ కుమారే, ప్లస్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశాడు అతనే, ప్రొడ్యూసర్ ఈ సినిమాకు, ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నీ అతనే. సో తెలుగులో కూడా డబ్ చేశారు సినిమాను, తెలుగులో ప్రమోషన్ చేశారు. మన హీరో నితిన్ వచ్చాడు ఆ ఫంక్షన్కి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి నిన్న ఆదివారంతో 3 రోజులు అయింది, బట్ సినిమాకు కలెక్షన్స్ లేవు. నేను కూడా సినిమా చూడలేదు. కింగ్స్టన్ వచ్చేసి మనకు తెలుగులో మొదటి రోజు ఎంత వచ్చిందంటే శుక్రవారము మరి దారుణంగా మొదటి రోజు కేవలం 25 లక్షలే వచ్చాయి ఈ సినిమాకి మొదటి రోజు. అంటే ఆ రోజు చావా కూడా రిలీజ్ అయింది తెలుగులో, చావాకి 3 కోట్లు వచ్చాయి. ఇక రెండో రోజు శనివారం కొంచెం పెరిగి 30 లక్షలు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఉండడం వల్ల కేవలం ఒక 20 లక్షలు వచ్చాయి. అంటే 75 లక్షలు వచ్చింది 3 రోజులు, 1 కోటి కూడా రాలేదు. సరే తెలుగులో ఓకేలే, తమిళ్లో వచ్చాయంటే తమిళ్లో కూడా కేవలం రిలీజ్ రోజు 1 కోటి, రెండో రోజు 1 కోటి, మూడో రోజు 1 కోటి, 3 రోజులు కలిపి 3 కోట్లు వచ్చాయి తమిళ్లో. 3 కోట్ల గ్రాస్ అక్కడ. ఇక ఓవర్సీస్ తమిళ్ మార్కెట్ నుంచి మరో 1 కోటి, అంటే 4 కోట్లు తమిళ్ మార్కెట్ నుంచి 75 లక్షలు, మన తెలుగు నుంచి 4 కోట్ల 75 లక్షలు. అంటే చెప్పాలంటే 5 కోట్లు అనుకుందాం. 5 కోట్లు గ్రాస్ వచ్చింది 3 రోజుల్లో. సినిమాకి వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఏమో 20 కోట్లు. అంటే 20 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తేనే సినిమా హిట్. ఇప్పుడు సినిమా వచ్చేసి 5 కోట్ల గ్రాస్లో 2 కోట్లు ఉంది నెట్ డిస్ట్రిబ్యూటర్ షేర్. అంటే 20 కోట్లకు గాను 2 కోట్లు వెనక్కి వచ్చింది, అంటే 10% వెనక్కి వచ్చింది అనమాట. ఇంకా 18 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అయినట్టు లెక్క. మరి 18 కోట్లు అంటే మరో 36 కోట్లు గ్రాస్ రావాలి. ఇంకా తెలుగులో అయితే కలెక్షన్స్ లేవు, క్లియర్ కట్. ఏమన్నా వస్తే తమిళ నుంచే రావాలి. ఇంకో 3 కోట్ల వరకు రావచ్చేమో. ఇంకా అంటే ఒక 33, అంటే ఒక 15 కోట్లు నష్టమే కనబడుతుంది క్లియర్గా. సినిమా కమర్షియల్గా ఫ్లాప్, డిజాస్టర్ అని చెప్పాలి, ఫ్లాప్ కూడా కాదు. బోత్ తమిళ్ అండ్ తెలుగులో. నేను ఇంకా చూడలేదు, బట్ ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ అని విన్నా. ఏదో జాంబీలు, సముద్రంలో జాంబీలు అని విన్నాను. చూస్తాను, నేనైతే ఖచ్చితంగా చూస్తాను ఈ వారంలో. చూశాక ఎలా ఉందని చెప్తాను. ఎందుకంటే జాంబీ అంటే నేను చూసేస్తాను, ఇంకా అది ఎలా ఉన్నా చూసేస్తాను నేను. సో అయినా జాంబీ లేకపోయినా ఈ సినిమా ప్రతి సినిమా చూస్తాను కాబట్టి చూసి చెప్తాను. బట్ పాపం జీవి ప్రకాష్ కుమార్ హీరోగా 25 సినిమాలు చేశాడంట. ఆయన ఇంతవరకు 1 సినిమా కూడా చూడలేను నేను అతనిది. చాలా డబ్బింగే వచ్చాయి మనకు తెలుగులో, కానీ నేనైతే ఇది చూడలే ఇంతవరకు. తమిళ్లో చూస్తారేమో. మ్యూజిక్ బాగా ఇస్తాడు, చాలా సినిమాలకు మ్యూజిక్ బాగా పెడతాడు, బాగా ఇస్తాడు. అతనికి కూడా ఈ పిచ్చి ఉంది, ఆ మనిషి హీరోగా చేయాలనేసి. ఏం చేస్తాం, ప్లస్ తనే ప్రొడ్యూస్ చేసుకున్నాడు, తనే మ్యూజిక్ డైరెక్షన్ చేసుకున్నాడు, తనే హీరోగా చేశాడు. మొదటి ప్రొడక్షను డిజాస్టర్. అది మన కింగ్స్టన్ అనే కొత్త తమిళ డబ్బింగ్ సినిమా. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్లకు కొంటే 2 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 18 కోట్లు రావాలి. 18 కోట్లు షేర్ రావాలంటే మనం 36 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా డిజాస్టర్. ఓకే, కమర్షియల్గా. బాయ్.